మాంచెస్టర్ టెస్ట్లో టీమిండియా 3వ రోజు తేలిపోయింది. ముఖ్యంగా పసలేని బౌలింగ్తో మన బౌలర్లు చేతులెత్తేశారు. దీంతో ఇంగ్లాండ్ బ్యాటర్లు రెచ్చిపోయి ఆడారు. వచ్చిన ప్రతి బ్యాటర్ బ్యాట్ జూలుపించాడు. అంతేకాదు భాగస్వామ్యాలు కూడా వంతలో ఉండటం ఇక్కడ విశేషం. అయితే బూమ్రా ఆదుకుంటాడని టీమిండియా ఫ్యాన్స్ అందరూ భావించారు. కానీ ఇంగ్లాండ్ బ్యాటర్ల దాటికి బూమ్రా కూడా తేలిపోయాడు. వికెట్ల కోసం ఎంత ప్రయత్నించినా వాళ్ళు ఎంతో సంయమనంతో బ్యాటింగ్ చేశారు. ఇక టెస్టుల్లో దిగ్గజ బ్యాటర్ అయిన జో రూట్ అయితే మరో సెంచరీతో అదరగొట్టాడు. ఏకంగా 150 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్తో అనేక రికార్డులను బద్దలు కొట్టాడు జో రూట్. భారత బౌలర్లు వికెట్ కోసం తీవ్రంగా శ్రమించినా చాలా ఓపికగా బ్యాటింగ్ చేశాడు. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రాహుల్ ద్రావిడ్, జాక్ కలీస్, రికీ పాంటింగ్లను అధిగమించి 2వ స్థానానికి చేరుకున్నాడు. దీంతో పాటు టెస్ట్ క్రికెట్లో భారత్పై అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్ గా కూడా రూట్ నిలిచాడు. ఇప్పటి వరకు ఇండియాపై 12 సెంచరీలు చేశాడు. ఇలా దాదాపు ప్రతి టెస్టులోనూ అదరగొడుతూ దిగ్గజాల రికార్డులను లేపేస్తున్నాడు. ఇదిలా ఉండగా ఇంగ్లాండ్ జట్టు 3వ రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 544 పరుగులు చేసింది. అంతేకాదు ప్రస్తుతం ఇంగ్లాండ్ 186 పరుగుల భారీ ఆధిక్యం కూడా సంపాదించింది.